మంచిర్యాల జిల్లాలో రోడ్లపై ఎక్కడ చూసినా పశువులే కనిపిస్తున్నాయి. ప్రధాన రహదారులు సైతం మూగజీవాలకు అడ్డాగా మారాయి. రోడ్లపై అడ్డదిడ్డంగా నిలబడి వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నాయి. ముఖ్య కూడళ్లతో పాటు పార్కింగ్ ప్రాంతాలలో ఇవే ఎక్కువగా ఉండడంతో వాహనదారులకు స్థలం కొరత ఎదురవుతోంది. వీటి వల్ల తరచూ అనేక మంది ప్రమాదాలకు గురవుతున్నారు. మంచిర్యాల జిల్లాలోని రోడ్లపై ఎక్కడ చూసినా మూగజీవాలే కనిపిస్తున్నాయి. మంచిర్యాల జిల్లా కేంద్రంతో పాటు ఓల్డ్ మంచిర్యాల, వేంపల్లి, గుడిపేట, ముల్కల, శ్రీరాంపూర్, సిసి, జైపూర్, భీమారం, బొక్కలగుట్ట, మందమర్రి ఇలా పలు ప్రాంతాల్లో మూగజీవాలు రోడ్లపై తిరుగుతున్నాయి. వీటిల్లో కొన్ని వాహనాల శబ్దానికి బిత్తరపోయి మిగతా వాహనాలపై పడుతూ ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఇప్పుడు రోడ్ల మీద ఆవులు వండుకుంటే దాన్ని ఎవరు చూడాలి, ఎవరు చేయాలి, దాని మీద యాక్సిడెంట్లు అవుతాయి. బండ్లు ఒక బండికి ఇక్కడి నుంచి మొదలు పెడితే లక్ష పెట్రోల్ దాకా ముల్కల దాకా అదే పరిస్థితి. మాకు ఎంత ఇబ్బంది అవుతుంది అంటే మేము సడన్గా బ్రేక్ కొట్టేసరికి వెనుకలున్న బండ్లు కూడా వచ్చి తలిగితే ఎవరి బాధ. కింద పడతాను సప్లై చేసిపోతాను. వాళ్ళు ఏమని చెప్తారు, వాళ్ళని కొడతారు. అవన్నీ కొట్టినా కానీ మళ్ళీ వచ్చానేమంటున్నాయి. రోడ్లపై పశువులు, చిన్నారులు, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని పొడుస్తున్నాయి. ఇంకొన్ని రోడ్డుకు అడ్డంగా పడుకుని వాహనాలను నిలువరిస్తున్నాయి. ఇవి ఎవరివన్నది ఎవరికీ తెలియదు. వీటి యజమానులు కూడా కనిపించారు. కొందరు అప్పుడప్పుడు ఈ మూగజీవాల్లో ఒక్కొక్కటి తీసుకెళ్లి మాయం చేస్తుంటారు. ఈ పశువుల వల్ల దుకాణదారులకు కూడా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్లపై రాత్రిపూట పశువులు సంచరిస్తున్నాయి. దానివల్ల మాకు చాలా ఇబ్బందిగా ఉంది. ఈ వర్షం మళ్ళీ పశువులు రోడ్లపై ఉండడం వల్ల రాత్రుల్లో మాకు కనబడట్లేదు. చాలాసార్లు బండిపై స్కిడ్ అయి పడడం జరిగింది. కొందరైతే వాళ్ళకు తీవ్ర అస్వస్థకు గురయ్యారు. రాత్రుల్లో అవి రోడ్లపై ఉండడం వల్ల మాకు చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కాబట్టి ప్రభుత్వ అధికారులు దాన్ని కొంచెం సీరియస్గా తీసుకొని ఏదైనా చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాను. రాత్రిపూట పశువులు రోడ్లపైనే నిద్రిస్తున్నాయి. దీంతో ప్రమాదాలు ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి. పశువుల వలన ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని వేంపల్లి గ్రామస్తులు రోడ్డుపై ధర్నాలు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి. రోడ్లపై మూగజీవాలను వాటి యజమానులు తీసుకెళ్లాలని, లేకపోతే భారీగా జరిమానా వేస్తామని మున్సిపల్ శాఖ అధికారులు హెచ్చరించినా స్థానికులు పట్టించుకోవడం లేదు. ఎవరి ఆవులైతే వాళ్ళు ఎవరిళ్ళ వాళ్ళు సాయంత్రం పూట మంచిగా కట్టించి పెట్టుకోగలరని. ఇప్పుడు రోడ్ల మీద కూడా అన్ని యాక్సిడెంట్లు అదొకటి ఒకటి అవుతున్నాయి. ఆటోలు పోయేటప్పుడు కొంత ఇబ్బంది అయ్యి ఆటోలు బోర్ల పడడం, లేకపోతే బైక్ స్కిడ్ అయి పడడం, ఆవును చూసేలాగానే సడన్ బ్రేక్ వేస్తుండ్రు. ఆ బ్రేక్ వేయడం వలన పడిపోతుండ్రు. కాబట్టి ఎవరి వాళ్ళు జాగ్రత్తగా సాయంత్రం పూట ఇళ్లలోకి తీసుకుపోయి కట్టేసుకోవాలని కోరుకుంటున్నాను. జిల్లాలో గత సంవత్సరం 278 రోడ్డు ప్రమాదాలు జరగగా 104 మంది మృతి చెందారు. 184 మందికి గాయాలయ్యాయి. అందులో కొంతమంది వికలాంగులుగా మారారు. ఈ సంవత్సరం 173 రోడ్డు ప్రమాదాలు జరగగా 83 మంది మృతి చెందారు. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ శాతం రోడ్లపై పశువులు, కుక్కలు సంచరించడమే కారణమని జనం అంటున్నారు. మంచిర్యాల పట్టణంలో రోడ్ల వెంబడి పశువులు రాత్రిపూట పడుకుని ఉంటున్నవి. దీంతో పాటుగా ప్రజలకు యాక్సిడెంట్లు జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఎవరైతే పశువులు అనేది మేము ఫైండ్ అవుట్ చేస్తున్నాము, మున్సిపల్ పరంగా అది ఇంకెవరి అనేది ఇంకా ఫైండ్ అవుట్ కాలేదు. ఎవరైనా టౌన్లో వారి సొంత వాళ్ళకు కూడా తెలియజేసి అట్టి పశువులను వాళ్ళు తీసుకునే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. లేకపోతే మున్సిపల్ పరంగా ఎవరు లేనట్టయితే మున్సిపల్ పరంగా ఏదైనా గోశాలకు పంపించడానికి చర్యలు తీసుకుంటాం. వర్షాకాలం నేపథ్యంలో ప్రమాదాలు ఎక్కువగా జరిగే అవకాశాలు ఉన్నాయి. మున్సిపల్, పోలీసు అధికారులు రోడ్లపై పశువులను నియంత్రించాలని కోరుతున్నారు వాహనదారులు.